ఉచితంగా ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా గురువుగారు మీకు సంబంధించిన ప్రతి సమస్యకి సొల్యూషన్‌ని చెప్తారు. కానీ నాకు గావాల్సిందేంటంటే లైకు, సబ్స్క్రైబు కాదు. మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య. ఈ 3 కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి సమాధానం దక్కుతుంది. కనీసం ఒక 100 మంది అడిగారనుకోండి, నేను గూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇదండి పరిస్థితి సమాధానం చెప్పండి అని అడగడానికి నాకు కూడా బావుంటుంది. ఒక ఐదో, పదో కామెంట్‌లొస్తే నాకు కూడా అడగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 100, 200 మంది కామెంట్ చేయండి. మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. అట్లాగే రాజగురు, దేవగురు అని పిలిచేటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల అంటే ఆ సంకల్పం వల్ల కొన్ని రాసుల వారికి కని విని ఎరగని మహర్దశ పట్టబోతోంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నీ తీరిపోయి విదేశీ ప్రయాణాలు అన్ని రంగాల్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించే సమయం ఆసన్నమైంది. తులారాశి తులారాశి వారికి గురుగ్రహం సంపూర్ణ అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎదురు చూసిన విదేశీ ప్రయాణాల యొక్క కళ అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఎవరైతే ఉద్యోగము లేదా ఉన్నత విద్య కోసము విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారి మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తుడిచిపెట్టిపోతాయి. వీసా సమస్యలు క్షణాల్లో పరిష్కారం అయిపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఊహించినటువంటి ఆఫర్లు మీ తలుపు తట్టబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మాత్రమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కుటుంబంలో శాంతి కూడా వెల్లివిరుస్తుంది. పాత పరిచయాలు పునరుద్ధరించబడి కొత్త వ్యాపార మార్గాలు కూడా ఓపెన్ అవబోతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడంతో పాటు సంస్థలో మీ మాటకి తిరుగులేనటువంటి ఒక ప్రాధాన్యత దక్కబోతోంది. నిలిచిపోయిన పనులన్నీ ఒకేసారి ఊపందుకుని విజయవంతంగా పూర్తవబోతున్నాయి. ధనుసు రాశి ఈ రాశి వారి మీద బృహస్పతి తన విశ్వరూపాన్ని చూపించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఊహించని శుభవార్తలతో ప్రతిరోజు పండగ వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారికి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసేటువంటి అద్భుతమైన యోగం మీకు లభించబోతోంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి భూ వివాదాలు, న్యాయపరమైన సమస్యలు ఇవన్నీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సరిహద్దులు దాటి కొత్త కాంట్రాక్టులు దక్కబోతున్నాయి. దినసరి జీవితంలో ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడబోతోంది. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆధ్యాత్మిక సాధనలో కూడా కొత్త ఉత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో అత్యున్నత వ్యక్తులతో స్నేహాలన్నీ ఏర్పడతాయి. మీకు ఆదాయం ఊహించని మార్గాల ద్వారా వచ్చి చేరుతుంది. అలాగే వృషభ రాశి జాతకులకి బృహస్పతి వల్ల బాగా అదృష్టం రాబోతోంది. విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చకచక సాగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో పనిచేసే మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృత్తి జీవితంలో అధికారులు మీ ప్రతిభని గుర్తించి ప్రత్యేక బాధ్యతను కూడా అప్పచెప్పబోతున్నారు. వ్యాపారంలో భారీ లాభాలు నమోదవడంతో పాటు నూతన శాఖల్ని ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం డబల్ అవ్వబోతోంది. అలాగే దేవుడితో కూడా అనుబంధం మీకు పెరగబోతోంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన ఫలితాలు రావడంతో ఇంట్లో ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణం నెలకొనబోతోంది. నిత్యం కొత్త ఆలోచనలతో కొనసాగుతూ ప్రత్యర్థుల మీద మీరు సంపూర్ణమైన ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తారు. కుంభరాశి వారికి అదృష్టం ఏకదాటిగా వెన్నంటూ ఉంటుంది. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారి యొక్క కలలు 100% సాధ్యపడతాయి. ఆపలేనంత వేగంతో జీవితంలో చోటు చేసుకుంటాయి మార్పులు. పరిశోధన, సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు లభించబోతోంది. విదేశీ వీసాలు కూడా ఈజీగా మంజూరైపోతాయి. ఆర్థిక స్థిరత్వం రావడంతో పాటు నూతన ఆస్తులు, వాహనాలు ఇవన్నీ కొనుగోలు చేసే ఒక యోగం పట్టబోతోంది. ఆరోగ్యం సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. పాత అనారోగ్య సమస్యల నుంచి మీరు పూర్తిగా ఉపశమనాన్ని పొందుతారు. సమాజంలో మీ నిర్ణయాలకి ఏ రకమైనటువంటి తిరుగులేని మద్దతు లభించబోతోంది. మిత్రుల సహకారంతో చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి వారికి గురుబలంతో రాజయోగం పట్టబోతోంది. అనుకోనటువంటి విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ సదస్సుల్లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపించబోతున్నాయి. మీ మాట తీరుతో ఉన్నత స్థాయి వ్యక్తులను మీరు ఆకట్టుకోబోతున్నారు. ఉద్యోగంలో ఉన్న వారికి భారీ ఇంక్రిమెంట్లు, హోదాలు లభించబోతున్నాయి. గతంలో ఎదురైనటువంటి అడ్డంకులన్నీ స్వయంగా తొలగిపోతాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాసవంతమైనటువంటి విహార యాత్రలు చేయడానికి సమయం బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా కొత్త ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఇవన్నీ కూడా పెరుగుతాయి. సమాజంలో మీ ప్రాబల్యం విస్తరించి అందరి మన్ననలు పొందుతారు. ఈ 5 రాసుల వారు దైవగురు అనుగ్రహంతో తమ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు.